ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీత ఒకే ఒక మహావాక్యాన్ని మనకు వివరిస్తుంది. ఆ మహావాక్యము తత్వం అసి. తత్ త్వం అసి. తత్ అంటే అది, అంటే పరమాత్మ. త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. నీవు పరమాత్మ అయి ఉన్నావు, కానీ అది నీకు అనుభవంలోకి రాలేదు. అది ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి అనే అంశాన్ని వివరించడమే 18 అధ్యాయాల భగవద్గీత యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఇందులో మొదటి 6 అధ్యాయాలు త్వం గురించి వివరిస్తాయి, అంటే మన గురించి వివరిస్తాయి. మనం ఏమిటి, ఏం కాదు, దాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి కర్మయోగం గురించి వివరిస్తాయి. కర్మయోగంలో మనం ఏం తెలుసుకున్నామంటే 2 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, నేను శరీరం కాదు, మనస్సు కాదు, ఆత్మని అన్న సంగతి అర్థం చేసుకున్నాం. ఇంకా మనకు అనుభవంలోకి రాలేదు, కానీ ఇది అర్థం చేసుకున్నాం. అనేక జన్మల నుండి నేనే శరీరము, నేనే మనస్సు అనే భావంలో మునిగిపోవడం వల్ల ఇప్పుడు కూడా అదే భ్రమలో ఉన్నాను. యద్భావం తద్భవతి, అట్లా అనుకొని ఈ పొరపాటుని ఇప్పుడు కూడా చేస్తున్నాను. కానీ కనీసం ఇప్పుడైనా సరే ఈ పొరపాటు నుంచి బయటపడాలి. అందుకని దీనికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం మొదలు పెట్టాలి. అందుకోసమని మనం ఈశాక్రియని ఇక్కడ మొదలు పెడతాం. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు, ఆత్మని అన్న సంగతి తర్వాత తెలుస్తుంది. ముందు ఈ 2 కాదు అన్న సంగతి మనకు కొంచెం మనసులో బలంగా నాటుకుంటే తప్ప దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి ఈశాక్రియని ఇక్కడ ప్రారంభం చేస్తాం. ఈ కర్మయోగంలో తెలుసుకున్న 2వ అంశం ఏమిటంటే, మనం పాపకర్మం చేసినట్లయితే నరకానికి పోతాం, తిరిగి జన్మిస్తాం. పుణ్యకర్మం చేసినట్లయితే స్వర్గానికి పోతాం, తిరిగి జన్మిస్తాం. అంతేగాని ముక్తి మాత్రం రాదు. ఇది ముక్తి అనే పదం ఇక్కడ ఎందుకు లేదు అంటే, చాలా మతాలకు అసలు ముక్తి అనేది ఒకటి ఉంది అన్న సంగతి తెలియదు. ఒక వైదిక ధర్మంలో మాత్రమే ముక్తి అనేటువంటి మరొక మెట్టు ఉందన్న సంగతి ఏం తెలుసు. అందుకని అందరూ ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నారు. చెడు చేస్తే నరకం జననం, మంచి చేస్తే స్వర్గం జననం. ఈ జననం కూడా మన మాదిరి పునర్జన్మ అయి ఉండదు. మిగిలినటువంటి మతాల్లో ఒకసారి మాత్రమే మరణిస్తారు, ఒకసారి మాత్రమే తిరిగి జన్మిస్తారు. కానీ వేద మతంలో అట్లా కాదు. అనేక జన్మలు మనకున్నాయి, అనేక శరీరాల్లో జన్మిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఈ పాపక్షాళన పుణ్యక్షాళన చేసుకొని ముక్తి వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉందని చెప్పే ఒకే ఒక మతం వైదిక మతం. ఆ ముక్తిని ఎట్లా పొందాలి అంటే, నిష్కామ కర్మను గనక ఆచరిస్తూ పోతున్నట్లయితే దేహాంతర ముక్తి లభిస్తుంది, అంటే మరణించిన తర్వాత ముక్తి లభిస్తుంది. లేదా కర్మయోగాన్ని కనుక అనుసరించినట్లయితే జీవించుండగానే ముక్తిని పొందవచ్చు. కానీ ఈ రెండిట్లో ఇది సులభం, మంచిది కదా, జీవించుండగానే తెలుసుకోవచ్చు అని చెప్పి నేరుగా ఈ కర్మయోగం దగ్గరికి ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. ముందు ఈ మెట్టు అధిరోహించిన తర్వాత మాత్రమే దీని దగ్గరకు రావాలి. నిష్కామ కర్మ అంటే కర్మ చేయడం నా ఆధీనంలో ఉంది, ఫలితం మాత్రం పరమాత్మ చేతిలో ఉంది. అది ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఎంత పరిమాణంలో ఇవ్వాలనేది ఆయన నిర్ణయిస్తాడు అని గ్రహించి కర్మని చేసుకుంటూ పోవడమే కర్మ, నిష్కామ కర్మ. కర్మ ఫలితాన్ని ఆశించకుండా చేసేది. ఆశించకుండా అంటే రాదని కాదు, దాని మీద దృష్టి పెట్టకుండా కర్మని కొనసాగిస్తూ పోవడం నిష్కామ కర్మ. ఈ మెట్టు దాటి ఇది బాగా అలవాటు అయిన తర్వాత కర్మ యొక్క ఫలితం మాత్రమే కాదు భగవంతుడి చేతిలో ఉండేది. నేను కర్మ చేయాలి అనుకునేది కూడా భగవంతుడి చేతిలో ఉంది. నేను తలుచుకున్నంత మాత్రం నా కర్మ పూర్తవుతుందని చెప్పి గ్యారెంటీ ఏమీ లేదు. కాబట్టి కర్మ చేయడం కూడా పరమాత్మ చేతిలో ఉంది అని చెప్పి ఏ పని చేస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా, ఇదంతా పరమాత్మకు అర్పణ చేయడం అనేది కర్మ. దీన్ని ఎవరైతే అనుసరిస్తారో మనం జీవించుండగానే ముక్తిని పొందొచ్చు. ఇట్లాంటి మహానుభావులు అనేక మంది ముక్తిని పొంది, ప్రత్యేకించి భారతదేశంలోని ముక్తిని పొంది హిమాలయ పర్వతాల్లో ఆ మిగిలినటువంటి జీవితం, ఎందుకంటే ప్రారంభ కర్మ ప్రకారం ఎన్ని సంవత్సరాలు జీవించి ఉండాల్సిందో ఆ మిగిలినటువంటి ప్రారంభ కర్మను అనుభవించడం కోసం హిమాలయ పర్వతాల్లో ఉన్నారు.
కానీ భగవంతుడి ఆదేశం మేరకు కొంతమంది రమణ మహర్షి లాంటి వాళ్ళు, లేక షిర్డీ సాయిబాబా లాంటి వాళ్ళు, లేక రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ముక్తి ఇంత మునిపే పొందినప్పటికి కూడా మనకు ఒక సరైన దారికి చూపించడం కోసం భూలోకం మీదనే కొంతకాలం సంతరించి వాళ్ళు జీవన్ముక్తిని పొందినారు. ఇది మనకు కర్మ భాగంలో తెలుసుకునే అంశం. సాధారణంగా అందరూ పొరపడేది ఎక్కడంటే, చెడ్డ పని చేస్తే నరకం వస్తుందని అందరికీ తెలుసు. కానీ మంచి పని చేస్తే ముక్తి వస్తుందని కొంతమంది పొరపాటు పడుతున్నారు. మంచి పని చేస్తే స్వర్గం వస్తుంది కానీ ముక్తి మాత్రం రాదు. అది నిష్కామ కర్మ అయినప్పుడు మాత్రమే ముక్తికి దారి తీస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తించి క్రమక్రమంగా ఈ రెండు మెట్లను ఉపయోగించుకోవాలి. త్వం పరిశీలన అయిన తర్వాత, అంటే నా గురించి నేను తెలుసుకున్న తర్వాత, తత్ అది అంటే ఏమిటి అని తెలుసుకోవడం కోసం భక్తి యుగంలో మనం ప్రయత్నం చేస్తున్నాం. భక్తి యోగంలో కూడా రెండు అంశాలు మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. మొదటిది, పరమాత్మ అంటే త్రిమూర్తులు కాదు, దేవతలు కాదు, ప్రకృతి కాదు, మానవులు కాదు, చెట్లు చేమలు కాదు, ఏవి కాదు. ఆ కనపడకుండా ఉండి అన్నిటి వెనక నుంచి నడిపించి అన్నిటి ఆయన మాత్రమే. అట్లాగే భక్తి యుగంలో ఈ ముక్తిని పొందే మార్గాలు ఎట్లా ఉన్నాయి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది రెండు అంశాల్లో తెలుసుకున్నాం. మన కోరికలు తీరడం కోసం క్షుద్ర దేవతలను కనుక ఆశ్రయించినట్లయితే నరకానికి పోతాం, తిరిగి నీచ జన్మ ఏర్పడుతుంది. ఒకవేళ మంచి దేవతలను కనుక పట్టుకున్నట్లయితే స్వర్గం వస్తుంది, లేక ఆ దేవతల యొక్క లోకం వస్తుంది, కానీ తిరిగి ఆ పుణ్యఫలం అయిపోగానే తిరిగి జన్మ మాత్రం తప్పదు. అట్లా కాకుండా సగుణ బ్రహ్మ ఉపాసన కనుక చేసినట్లయితే దేహాంతర ముక్తి, శరీరం వదిలిపెట్టిన తర్వాత దేహాంతర ముక్తి వస్తుంది. నిర్గుణ బ్రహ్మను కనుక ఉపాసన చేసినట్లయితే జీవించి ఉండగానే ముక్తి వస్తుంది. మనకు కావాల్సిన జీవన్ముక్తి అనుకున్నట్లయితే నేరుగా దీని దగ్గర రావడానికి వీల్లేదు. తప్పనిసరిగా సగుణ బ్రహ్మ ఉపాసనను పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ సగుణ బ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉండేటువంటి బ్రహ్మ కాదు, మొత్తం నామరూపాత్మకమైన ప్రపంచం అంతా కూడా సగుణ బ్రహ్మ. ఎందుకంటే ఏదొచ్చినా కూడా సృష్టికి ముందు ఏమీ లేదు కాబట్టి ఏదొచ్చినా ఎటువంటి వస్తువు అయినా పరమాత్మ నుంచే ఏర్పడి ఉండాలి. కాబట్టి పరమాత్మ కానటువంటి వస్తువు కానీ, లేక శక్తి కానీ, లేక వ్యక్తి కానీ, లేక జంతువు కానీ ఏమీ ప్రపంచంలో సృష్టిలో లేవు అన్న సంగతి గ్రహించి ప్రతిదాన్ని పరమాత్మ యొక్క అంశమే అని ఎప్పుడైతే మనం గౌరవించడం నేర్చుకుంటామో అప్పుడు అది సగుణోపాసన అవుతుంది. ప్రస్తుత కాలంలో మనం కొన్నిటిని ప్రేమిస్తాం, కొన్నిటిని పూజిస్తాం, కొన్నిటిని ద్వేషిస్తాం. ఈ ద్వేష భావనను వ్యక్తుల పట్ల కానీ, వస్తువుల పట్ల కానీ, ముఖాల పట్ల కానీ ఈ ద్వేష భావనను పక్కన పెట్టి అన్నిటినీ సమానంగా చూడడం ఎప్పుడైతే మొదలవుతుందో, ప్రతి ఒక్కటి కూడా పరమాత్మే అనేటువంటి గుణం మనకి ఎప్పుడైతే అలవాటు పడుతుందో అది సగుణ బ్రహ్మ ఆరాధన అవుతుంది. ఈ సగుణ బ్రహ్మ ఆరాధన సక్రమంగా పూర్తి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనేది లభ్యమవుతుంది. అంతవరకు మాత్రం లభ్యం కాదు అని చెప్పి తెలుసుకుంది. ఇది ఇప్పుడు వరకు మనము తత్వమసిలో తత్తు గురించి, త్వం గురించి మనం తెలుసుకున్న అంశాలు. చివరిదైన అంశం ఏం చెప్తుందంటే అసి, నీవు ఇదివరకే పరమాత్మవు అయి ఉన్నావు, కానీ నీకు ఆ సంగతి తెలియడం లేదు. ఎందుకంటే నీ చుట్టూ అంధకారము అలుముకొని ఉంది కాబట్టి, అనేక పొరలు నీ చుట్టూ ఉన్నాయి కాబట్టి నేను పరమాత్మని అని తెలుసుకోవడానికి నీకు సాధ్యం కావడం లేదు. ఎందుకంటే పరమాత్మ నీలో ఉండేటువంటి ప్రత్యేగాత్మ కంటికి కనిపించేది కాదు, మూర్తిభవించింది కాదు. అట్లాగే మనం ఇక్కడ చెప్పుకునే పరమాత్మ కూడా కంటికి కనిపించేది కాదు. అయినా సరే అది ప్రపంచంలో ఉంది, మనలో కూడా ఉంది. కానీ అది మన కంటికి ఎందుకు కనపడడం లేదంటే మామూలు కళ్ళకి అది కనపడదు. అది కనపడాలంటే మన చుట్టూ ఉండేటువంటి 9 రకాలైనటువంటి పొరలు తొలగించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తాడు. వాస్తవానికి శ్రీకృష్ణుడు చెప్పేదంతా కూడా ఉపనిషత్తుల యొక్క సారమే. దాదాపు 1006 ఉపనిషత్తులు ఉన్నాయంటారు. దాంట్లో మనకు ప్రస్తుతం 106 దాకా లభ్యమవుతున్నాయి, టీటీడీ వాళ్ళు ప్రచురించినారు. కానీ దాంట్లో బాగా ప్రాచుర్యం పొందినటువంటి ప్రధానమైనటువంటి ఒక 10 ఉపనిషత్తులు. వాటికే ఆదిశంకర్ల వారు భాష్యం రాసినారు. ఈశ, కేన, కఠ, ప్రశ్నోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఇట్లాంటి ఒక 10 ఉపనిషత్తులకు శంకరాచార్యుల వారు భాష్యం రాసినారు.
మనం ముక్తిని పొందడానికి ఏ ఒక్క ఉపనిషత్తును పట్టుకున్నా కూడా చాలు. ప్రతి ఉపనిషత్తు ఈ ముక్తిని ఎట్లా పొందాలి, నీ కనపడని ఆ పరమాత్మని ఎట్లా నీకు అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెప్పి వివరించేది. అన్నీ ఒకే గోల్నే కలిగి ఉంటే ఎందుకు ఇన్ని రకాలైన ఉపనిషత్తులు మనకు అవసరమైనాయి అంటే, ఆయా వ్యక్తులు ఉండేటువంటి పరిస్థితిని బట్టి లేక స్థితిని బట్టి ఒక్కొక్క ఉపనిషత్తు ఒకరొకరికి ఉపయోగపడుతుంది, ఒకరికి ఉపయోగపడకపోవచ్చు. ఉదాహరణకు ఎడారిలో ఉండే వ్యక్తికి ఎట్లా తీరం దగ్గరికి చేరుకోవాలి అంటే, కారు ఎట్లా ప్రయాణిస్తుంది అని కారు గురించి వివరిస్తే అతనికి ఏమి ఉపయోగం లేదు. అతనికి ఉపయోగపడేది వంట మాత్రమే. సముద్ర మధ్యంలో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తిని బయటకు రావడం కోసం ట్రైన్ ప్రయాణం ఎట్లా చేయాలని చెప్పి వివరిస్తే అతనికి ఏమి ఉపయోగపడదు. కాబట్టి అన్ని ఉపనిషత్తులు కూడా ఇప్పుడు ఉండే పరిస్థితి నుంచి పరమాత్మ దగ్గరికి ఎట్లా చేరాలి, ముక్తిని ఎట్లా పొందాలి, నీలోనే పరమాత్మ ఉన్నాడన్న సంగతి ఎట్లా తెలుసుకోవాలి, అసలు నీవే పరమాత్మవి అన్న సంగతి ఎట్లా తెలుసుకోవాలని తెలుసుకోవడం కోసం అనేక రకాలైన ఉపనిషత్తులు ఉపదేశింపబడినాయి. దాంట్లో ప్రధానమైనటువంటి 10 ఉపనిషత్తులు మాత్రమే భగవద్గీతలో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఒక్క చోట లేవు, అక్కడక్కడ వాళ్ళకి అర్థం కావడం కోసం విడివిడిగా ఉంచున్నారు. రైతులకు దీని గురించి చెప్పాల్సి వచ్చినట్లయితే క్షేత్రము క్షేత్రజ్ఞుడు అనే మాటల్ని శ్రీకృష్ణుడు ఉపయోగిస్తాడు. లేక యుద్ధం చేసే వాళ్ళ కోసమైనట్లయితే పంచకోశాలతోటి ఉపయోగిస్తాడు. పూర్తి చదవకపోయినా పర్లేదు, భగవద్గీతను పూర్తి చదివి అర్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ సరిగా చదవకుండా యాంత్రికంగా చదివి లేక చదివిన దాని పట్ల శ్రవణం దగ్గర కాపేసి మననం చేయని వాళ్ళకి ఒక రకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇది కరెక్టా, అదే కరెక్టా, ఆ పద్ధతి అనుసరిద్దామా, ఈ పద్ధతి అనుసరిద్దామా, ఏది బెటర్గా ఉంటుందని. అసలు ఒకసారి అన్ని పద్ధతులను సమగ్రంగా, అక్కడ ఇచ్చిన 10 పద్ధతులు మాత్రమే, ఈ 10 పద్ధతులను సమగ్రంగా ఒకసారి చదివి అర్థం చేసుకొని అది శ్రవణం. దాంట్లో నాకు ఏ పద్ధతి అనుకూలంగా ఉంది, నేను దేన్ని అనుసరించాలని చెప్పి అర్థం చేసుకొని అది మననం. తర్వాత ఇంక వదిలిపెట్టకుండా దాన్ని ఒక్కదాన్ని గట్టిగా పట్టుకోవడం నిధిధ్యాసనం. ఇది చేయకపోవడం వల్లనే అందరం అరకొరగా సగం సగం భగవద్గీత గొప్ప గ్రంథం అని చెప్పుకొని దాన్ని పూజ చేసి పక్కన పెడుతున్నాం తప్ప నిజానికి దాన్ని ఎప్పుడు మనం ఉపయోగించుకోవడం లేదు. కాబట్టి ఆ వివిధ స్థలాల్లో ఆ ఉపనిషత్తుల్లో ఇచ్చినటువంటి వివరణ భగవద్గీతలో ఎట్లా ఉందనేది ఇప్పుడు మనం జ్ఞాన మార్గంలో లేక జ్ఞాన యోగంలో చివరి 6 అధ్యాయాల్లో కొంత తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఉన్నది ఒకే ఒక పరమాత్మ, దానికి నామము, రూపము, గుణము, ఆకారము ఏమీ లేవు. కాబట్టి దాన్ని ఎప్పుడు జీరో లేక శూన్యం, పరమ శూన్యంతో గుర్తిస్తారు. అయితే అది మామూలు శూన్యం కాదు, నిండా జ్ఞానంతో నిండినటువంటి శూన్యము. తాను ఏది కావాలనుకుంటే దాన్ని తయారు చేయగలిగినటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి శూన్యం. అందుకే దీన్ని ప్రజ్ఞానం బ్రహ్మ అని పిలుస్తారు. జ్ఞానం అంటే కేవలం ఆలోచన, ప్రజ్ఞానం అంటే అనుకున్న దాన్ని ఆచరణలోకి తాగలిగినటువంటి శక్తి. అటువంటి శక్తి కలిగేటువంటిది మాత్రమే బ్రహ్మ. ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అనే మాటకు అర్థం. ఇది మనలో కూడా ఉంది, బయట కూడా ఉంది. అయితే బయట వెతుక్కోవాలా, లోపల వెతుక్కోవాలా అంటే చాలా స్పష్టంగా మనకు లలితా సహస్రనామాల్లో అమ్మవారు ఒక సంగతి విశదీకరించినారు. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు బయట వెతికినా పరమాత్మని ఈ 9 అడ్డంకులే ఉంటాయి, లోపల వెతికినా ఈ 9 అడ్డంకులే ఉంటాయి. కానీ బయట వెతికి పరమాత్మను దొరికించుకోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి లోపల వెతుక్కోవడం ఒకటే ఏకైక మార్గం అనేది ఆమె చాలా స్పష్టం చేసింది. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అది బయట వెతకడంతో పరమాత్మను పొందడం అనేది దాదాపు అసాధ్యం అని. అయితే ఈ 9 అవాంతరాలు ఏమిటి అని చెప్పి మనం పరిశీలిస్తే వీటిని ఒక వరుస క్రమంలో గుర్తుపెట్టుకోండి. మిగిలిన అంశాలు మీరేం గుర్తుపెట్టుకొని బయాట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క 9 అంశాలు మాత్రం గుర్తుపెట్టుకోండి. మిగిలింది చెప్పినంత కూడా వినేసి అర్థం చేసుకొని వదిలేసేది. అన్నిటికంటే సూక్ష్మమైనది, అన్నిటికంటే పైన ఉన్నది అహంకారం. దానికంటే కింద కొంచెం బరువైనది చిత్తం, దానికంటే కింద కొంచెము బరువైనది బుద్ధి, దానికంటే కింద కొంచెం బరువైనది మనసు. కానీ 4 కనిపించేటివి కాదు, అందుకని ఇవి సూక్ష్మ రూపాలు అంటాం. ఇక్కడ నుంచి స్థూలం మొదలవుతుంది,
కొంచెం కనిపిస్తా ఉండేది ఆకాశం, కానీ నిజానికి అది లేదు. అందుకని దాన్ని వ్యక్త అవ్యక్తము అంటారు. వ్యక్తంగా అవుతుంది కానీ నిజానికి లేదు అని అర్థం. దాని తర్వాత దానికంటే బరువైనది వాయువు. వాయువు ఏమో కనిపించదు, కానీ ఉందన్న సంగతి మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని దాన్ని అవ్యక్త వ్యక్తము అని చెప్పి పిలుస్తారు. దాని తర్వాత దానికంటే బరువైనది అగ్ని, దాని తర్వాత దానికంటే బరువైనది నీరు, చిట్ట చివర అన్నిటికంటే బరువైనది భూమి. ఈ ఐదింటిని మనం పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాల్లో చివరి మూడు స్థూలం. పంచభూతాలకు పైన ఉండే ఈ 4 సూక్ష్మం. కానీ ఈ రెండింటి విషయంలో మాత్రం ఈ రెండు సూక్ష్మమే అయినప్పటికీ ఒకటేమో అవ్యక్త వ్యక్తం, కనపడకుండా ఉంది అని తెలిసేది. మరొకటి వ్యక్త అవ్యక్తం, కనిపిస్తుంది కానీ లేదు అని. ఎందుకు పరమాత్మ స్థూలము సూక్ష్మం అని 2 రకాలు కాకుండా వయా మీడియాగా మధ్యలో ఎందుకు ఇట్లా పెట్టినాడంటే, ఆకాశం కనిపిస్తుంది కానీ లేదు, అట్లాగే ఈ ప్రపంచం కనిపిస్తుంది కానీ ఉన్నట్టుగా, కానీ నిజానికి లేదు అన్న సంగతి మనకు అర్థం కావడం కోసం ఈ వ్యక్త అవ్యక్తాన్ని రూపొందించినాడు. అట్లాగే పరమాత్మ మనకు కనపడడు, కానీ ఉన్నట్టుగా ఇప్పటికే కొంచెం జాగ్రత్తగా తెలుస్తుంది అని చెప్పడం కోసమే వాయువుని అవ్యక్త వ్యక్తంగా ఆయన రూపొందించినాడు. ఇప్పుడు వీటిలోన మనం ప్రయాణం చేసినట్టు దారి ఏమిటంటే, కింద భూమి దగ్గర మొదలుపెట్టి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని దాటి అహం దగ్గరికి పోవాలి. ఇది అహం, ఇది అహంకారం. ఈ 2 పదాలను ఒకదానికి బదులు అప్పుడప్పుడు వాడుతుంటాం. అహం అనే మాటకు అర్థం ఏమిటంటే నేను లేక ఆత్మ అని అర్థం. ఆత్మ అనే మాటకు నేను అని చెప్పారు. కాబట్టి ఇది నేను అనేటువంటి భావం. ఈ భావం నిరంతరం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. పరమాత్మ మనలో ఉన్నాడు అనడానికి ఉదాహరణ ఇదే. ఇప్పుడు ఈ క్షణంలో కూడా నేను 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 అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇది వింటున్నప్పుడు నేను నేను అనేది మన మనసులో మెదులుతూ ఉంటుంది. ఈ నేను నేను అనేది నిరంతరం ఉంటుంది. కానీ ఏదైనా ఒక పని చేసినప్పుడు అది బాగా సక్సెస్ఫుల్ కనుక అయినట్లయితే నేనే చేసినాను అంటాం. అదే అహంకారం. చేసింది నేను అని అనుకుంటే పర్వాలేదు, లేక చేయించింది నేను అనుకుంటే పర్వాలేదు. కానీ నేను అనే శరీరంతో దాన్ని చేసింది నేనే గొప్పవాడిని, నేను కాబట్టి ఈ పంట పండించినాను, నేను కాబట్టి ఈ రాయిని పగలగొట్టినాను, నేను కాబట్టి గోడను కట్టగలిగినాను అనుకుంటే దాని అహంకారం అంటారు. ఈ అహానికి అహంకారానికి మధ్య చాలా పల్చటి గీత మాత్రమే ఉంటుంది. ఆ పల్చటి గీత తొలగిపోయినప్పుడు మాత్రమే మనకు ఆ సాక్షాత్కారం అవుతుంది, ముక్తి అనేది లభిస్తుంది. కాబట్టి దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రయాణం చేసిన దారి ఈ 9ని ఒక వరుస క్రమంలో దాటుకుంటూ పోవాలి అని చెప్పడం మాత్రమే కాకుండా ఒక క్రమాన పద్ధతిలో పూజ చేసే విధానం కూడా ఉంది. మన ప్రాంతంలో లేదు, కానీ ఒరిస్సా ప్రాంతంలో ప్రతి సంవత్సరం నవార్ణ పూజ అనే దాన్ని నిర్వహిస్తూ ఉంటారు. యాక్చువల్గా దాని పేరు నవార్ణ అంటారు, కానీ నవ ఆవరణ పూజ అని అర్థం. మన చుట్టూ 9 పొరలు ఉన్నాయి. ఉల్లిగడ్డకి ఎట్లయితే అటు ఇటు పొరలు ఉంటాయో అట్లా ఒకదాన్ని ఒకటి కలుపుకొని పొరలు ఉన్నాయి. ఈ 9 పొరలను తొలగించుకుంటూ చేయడం కోసం ఆ పరమాత్మ యొక్క శక్తిని మనం ఆహ్వానం చేయడాన్ని నవ ఆవరణ పూజ అని చెప్పండి. ఇక్కడ తొలగించడం అంటే తీసి అవతల పారేయడం అని మాత్రం అర్థం కాదు. వీటిలో ఉండే దోషాలను తొలగించి శుద్ధం చేసుకోవడం మాత్రమే మనం చేసేది. అంతేగాని భూమిని తీసేస్తాం, ఆకాశాన్ని తీసేస్తాం, శరీరాన్ని తీసేస్తాం, కాలు చేయిని తీసేస్తాం అని అర్థం కాదు. ఉన్నటువంటి ఆ శరీరంలో ఉండేటువంటి లేక ఈ 9 అంశాల్లో ఉండేటువంటి మాలిన్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. ఈ పంచభూతాల్లో ఉండే మాలిన్యాలు తొలగించుకోవడం కోసం కర్మయోగం మనకు ఉపయోగపడుతుంది. నిష్కామ కర్మ, కర్మయోగము ద్వారా వీటిలో ఉండే మాలిన్యాన్ని తొలగించుకుంటాం. మిగిలినటువంటి వాటిలో ఈ ఊరిట్లో ఉండే మాలిన్యాన్ని తొలగించుకోవడం కోసం భక్తి యోగం ఉపయోగపడుతుంది. మనం ఎప్పుడైతే సగుణ భక్తిని సగుణ బ్రహ్మను ఆరాధించడం మొదలు పెడతామో, తర్వాత నిర్గుణ బ్రహ్మను ఆరాధించడం మొదలు పెడతామో, వీటిలో ఉండేటువంటి దోషాలు పోవడం కోసం మనకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తీసి పారేయడం అనేది కాదు ఇక్కడ ఉపయోగించే మాట. ఇవన్నీ యథాతథంగానే ఉంటాయి.
కానీ అవి మాలిన్యంతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి వాటిలో ఉండే మాలిన్యాన్ని క్రమక్రమంగా తొలగించుకోవాలి. ముందు స్థూల శరీరంలో మాలిన్యాలు తొలగించాలి కర్మయోగం ద్వారా. తర్వాత సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలు తొలగించుకోవాలి భక్తి యోగం ద్వారా. చివరిలో కారణ శరీరంలో ఉండే మాలిన్యాన్ని తొలగించాలి జ్ఞానయోగం ద్వారా అని చెప్పి మాత్రమే అర్థం. అందుకని ఈ 9ని ఒక్కొక్క దాన్ని విడిగా తొలగించుకోవడం కోసం చేసే ప్రయత్నాన్ని నవ ఆవరణ 9 ఆవరణల పూజ అని చెప్పి అంటాం. మరికొంతమంది ఇక్కడ చూడ్డానికి 9 ఆవరణాలు మాదిరి కనిపిస్తున్నాయి, కానీ నిజానికి ఈ చిత్తము బుద్ధి అనేటివి దీంట్లో భాగాలు మాత్రమే. ఈ అహంకారము చిత్తము బుద్ధి అనే 3 కూడా దీంట్లో భాగాలే. కాబట్టి వీటిని పక్కకు పెట్టి లేక దాంట్లో కలిపేసి లెక్క పెట్టుకోవచ్చు. అప్పుడు 9 కాదు, 2 తీసేస్తే 7 అవుతాయి. 7 ద్వారాలు కనుక మనం దాటినట్లయితే వైకుంఠానికి చేరుకోగలుగుతామని చెప్పి అంటారు. వాస్తవానికి మనస్సు బుద్ధి చిత్తం అనేటివి ఒకే ఒక అంశానికి చెందినటువంటి వివిధ రూపాలు మాత్రమే. నీటిని కనుక మనం వ్యక్తం చేసినట్లయితే నీటి ఆవిరిగా గదంతా వ్యాపిస్తుంది, అది మనస్సు. ఆ నీటి ఆవిరిని చల్లబరిస్తే ఒక చోట ఒక గ్లాసులో ఉంటుంది, అది బుద్ధి. దాన్ని కనుక చల్లటి టెంపరేచర్లో పెట్టినట్లయితే గడ్డగట్టి చిన్న ముక్క కింద తయారవుతుంది, అది మన యొక్క బుద్ధి. కానీ ఈ మూడిటి వెనక ఉండి నడిపించేది ఏది అంటే అది ఈ అహం మాత్రమే. ఆ పరమాత్మ యొక్క రూపం మాత్రమే వీటన్నిటిని కూడా నడిపిస్తుంది తప్ప ఈ అన్ని అంశాలకు స్వతంత్రంగా ఆలోచించే శక్తి లేదు, స్వతంత్రంగా కదిలేటువంటి శక్తి కూడా లేదు. కాబట్టి మనస్సు బుద్ధి చిత్తము మధ్య ఉండే సంబంధాన్ని, అహంకారానికి మధ్య ఉండే సంబంధాన్ని అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం. నేను చిన్నప్పుడు ఎప్పుడన్నా ఒక పెద్ద పట్టణానికి కనుక పోయినట్లయితే మామూలుగా కొత్త ప్రదేశాన్ని అటు ఇటు దిక్కులు చూస్తూ అవన్నీ చూసి కొత్త కొత్త అంశాలు తెలుసుకుంటూ ఉండడం మానవ సహజం. ఇట్లా నడుస్తున్నప్పుడు కొంచెం సాయంత్రం పూట కొన్ని పెద్ద ఇండ్ల దగ్గర గేట్ దగ్గర పైన బాగా గుమ్మడికాయ సైజులో ఉండేటువంటి బల్బు వెలుగుతూ ఉండడం నేను గమనించాను. అప్పటికి ఇంకా ట్యూబ్ లైట్లు రాలేదు, మనం మామూలు బల్బులతోనే కాలం గడుపుతున్నాం. మనం ఉపయోగించే బల్బులు చిన్న సైజులో ఉంటాయి, కానీ ధనికుల ఇండ్ల దగ్గర ఆ గేటుకు పైన ఒక పెద్ద బల్బు, మరీ తెల్లటి కాంతి కాదు, కొంచెం తెలుపు ఎరుపు కలిసినటువంటి కాంతితో ఇది వెలుగుతూ ఉంది. వీళ్ళు ఎంత గొప్ప ధనవంతులో, వీళ్ళకి చాలా పెద్ద లైట్ ఉంది. ఇక్కడ ఎప్పుడైనా నేను జీవితంలో పెరిగి పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి ఇట్లాంటి లైట్ ఒకటి కొనుక్కోవాలి, ఇంత పెద్దది. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న బల్బులు మాత్రమే నా దగ్గర ఉన్నాయని చెప్పి చాలా రోజులు నేను ఆశపడేవాడిని, అంత పెద్ద బల్బు ఎట్లా వెలుగుతుందో అని. కానీ ఒకరోజు పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఉండే వాచ్మెన్ ఈ పైన ఉండేటువంటి గుండ్రటి దాన్ని పక్కకి తీసి పెట్టడం గమనించాను. గబగబా అతని దగ్గరికి పోయి అడిగితే, ఇదేంటి పెద్ద బల్బు కదా నేను తీస్తున్నావు, మొత్తం బల్బులు పెడతావా అంటే, బాబు వెలిగేది ఇది కాదు, దీని లోపల ఒక మామూలు బల్బు ఉంటుంది, ఈ బల్బు వెలిగితే దీని యొక్క కాంతి దాని మీద పడి మనకు వెలుగుతున్నట్టుగా కనిపిస్తుంది, కాబట్టి వెలిగేది బల్బు అంతేగాని ఇది కాదు అని చెప్పాను. అంటే ఈ పైన కనిపించి మనకు పై ప్రపంచాన్ని కనిపించినట్టుగా చేసేది ఏమిటంటే మనస్సు. దీనికి స్వతహాగా కాంతి లేదు, దాని వెనక లోపల బల్బు ఉంది, ఆ బల్బు వెలిగినప్పుడు మాత్రమే ఇది వెలగడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గొప్పది అని నేను అనుకున్నాను. కానీ అతను ఏం చెప్పినాడంటే, వెలిగేది ఇది కూడా కాదు, ఇది బుద్ధి లాంటిది, దీని లోపల వెలిగేది ఇంకొకటి ఉంది, దీని లోపల సన్నటి తీగని కనిపిస్తా ఉందా, ఎందుకంటే ఇది క్లియర్ బల్బు కాబట్టి లోపల నుండి కనిపిస్తాయి, ఇది టంగ్స్టన్ అని చెప్పి అంటారు, అది వెలిగేది అన్నారు. ఇది అహంకారం. నేనే వెలుగుతున్నాను, నా వల్లనే కాంతి ఏర్పడుతుంది అని చెప్పి అనుకునేది అహంకారం. కాబట్టి అహంకారం నుంచి బుద్ధి ఏర్పడుతుంది, బుద్ధి నుంచి మనసు ఏర్పడుతుంది, అది బయటికి రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఈ అహంకారంలో ఉండేటువంటి
మార్పు దీని మీద కూడా పడుతుంది. మనసేమనుకుంటుందంటే నేనే ప్రపంచానికంతా వ్యక్తం అవుతున్నా అనుకుంటుంది. కానీ అప్పుడు బుద్ధి ఏం చెప్తుంది, కాదు నువ్వు కాదు, నేను నిన్ను ప్రకాశింపజేస్తున్నానని బల్బు చెప్తుంది. ఇప్పుడు ఆ లోపల నుండి అహంకారం, వెదవలారా మీరిద్దరు కానే కాదు, నేను ఇక్కడ ఎలిగితేనే మీకు వెలుతురు వస్తుంది తప్ప ఇంకొక మాదిరిగా రాదు అని. నేను కాబట్టి మీకు వెలుతురిస్తున్నాను, బయటికి ప్రపంచానికి తెలియజేస్తున్నానని చెప్పి అనుకోవడం అహంకారం. నిజానికి వెలిగేది ఇది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక 2 వైర్లు పోయి మనం ప్లగ్ లో పెడతాం. ఇక్కడ విద్యుత్ శక్తి ఉంటేనే ఇది వెలుగుతుంది తప్ప విద్యుత్ శక్తి లేకుండా సొంతంగా వెలగగలిగినట్లయితే ఇది అహంకారం. కాబట్టి ఇది అహం, లేక అసలైన మూలము, అసలైన సోర్సు ఏదంటే అహం. అయితే చూడటానికి ఎట్లా అనిపిస్తుందంటే దీంట్లో వెలుతురిస్తున్నది ఏది అంటే టంగ్స్టన్. ఇక్కడ ఉండేటువంటి సన్నటి తీగ, అది మాత్రమే విద్యుత్ శక్తిని తట్టుకొని వేడి నుంచి వెలుతురులోకి మారేటువంటి శక్తి ఉంది. వేరే ఇంకేదైనా పదార్థం వాడినట్లయితే అది మాడిపోవచ్చు, లేక కరిగిపోవచ్చు. కానీ టంగ్స్టన్కి మాత్రమే ఈ వెలుతురిచ్చే శక్తి ఉంది. కానీ వెలిగేది ఏది అంటే టంగ్స్టన్ మాత్రం కాదు, వెలుగుతున్నది విద్యుత్ శక్తి. ఈ తేడాను మనం చాలా సార్లు గ్రహించాం. వెలుతురిస్తున్నది ఇదే, వెలుగుతున్నది కూడా ఇదే అని పొరపాటు పడుతుంటాం. కానీ నిజం ఏమిటంటే విద్యుత్ శక్తిని వెలుతురుగా మార్చే శక్తి మాత్రమే దీనికి ఉంది, కానీ దీనంతటి ఇది స్వయంగా ఎప్పుడూ కూడా వెలగలేదు. అట్లా వెలిగేదంతా ఎవరంటే విద్యుత్ శక్తి, కనపడకుండా ఉండేటువంటి విద్యుత్ శక్తి లేక ఆహారం. నిజంగా ఇదే కనుక వెలుగుతూ ఉండి ఇదే వెలుతురిస్తున్నట్లయితే మనం కరెంటు బిల్లు ఎందుకు కట్టాలి? కరెంటు బిల్లు ఎందుకు కడుతున్నామంటే దీన్ని వెలిగించడం కోసం ఉపయోగపడేది విద్యుత్ శక్తి కాబట్టి టంగ్స్టన్ అనేది లేక అహంకారం అనేది విద్యుత్ శక్తిని వెలుతురుగా మార్చే కెపాసిటీ ఉంది దీనికంటే. కానీ వెలుగుతున్నది మాత్రం కంటికి కనపడకపోయినా వెలుగుతున్నది ఎవరంటే విద్యుత్ శక్తి లేక అహం మాత్రం. అంతవరకు ఎందుకు? మనము రాత్రిపూట నిద్రపోతాం. నిద్రపోతున్నప్పుడు ఈ మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఏమైపోయినాయి? మన కాళ్ళు, చేతులు, మూతి, ముక్కు ఏమైపోయినాయి? పక్క నుంచి ఒక పాము పోతున్నా మనకు తెలియదు, ముక్కు దగ్గర ఒక మల్లెపూ పెట్టినా కూడా మనకు వాసన తెలియదు. అంటే ఈ పంచేంద్రియాలు అప్పుడు లేకుండా పోయినాయి, చచ్చిపోయినాయా? లేకపోతే ఈ మనసు, బుద్ధి లేవా అంటే ఈ అన్నిటికీ కూడా పంచేంద్రియాలకు, ఈ మనసు, బుద్ధి, అహంకారానికి సప్లై చేసేది ఇదే. ఈ సప్లై ఎప్పుడైతే ఆపబడుతుందో మనకు అవన్నీ పని చేయకుండా పోతాయి. దాన్నే మనము నిద్రావస్థ అని చెప్పాడు. మనకు ఎప్పుడైతే చీకటి పడుతుందో ఆ చీకటి పడినప్పుడు కరెక్ట్గా మన భ్రూమధ్యానికి కొంచెం వెనుక మనోన్మణి లేక పీనియల్ గ్లాండ్ అనేది ఒకటి, దాన్నే 3వ నేత్రం అని చెప్పి మనం పిలుస్తాం. అది చూడ్డానికి ఇట్లా ఉంటుంది. మన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో కంటికి వెనకాల 2 కండ్లకు మధ్య వెనక వైపున అది ఉంటుంది. దీనికి ఎప్పుడైతే వెలుతురు అందలేదో అది వెంటనే ఏం చేస్తుందంటే మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తుంది. అసలు మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయడానికి ముందు పవర్ ఎక్కడుంది? ఇక్కడ కుడివైపు హృదయంలో ఇక్కడ ఆ పరమాత్మ ఉన్నాడు. అహం ఉండేది ఇక్కడ, శక్తి ఉండేది కూడా ఇక్కడ. ఇక్కడ నుంచి హృదయ నాడి అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి క్రమంగా పైకి పోయి మిగిలిన అన్ని భాగాలకి మెదడు ద్వారా అందుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉండేటి మనోన్మణి మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసేస్తుందో మన కళ్ళెదుట ఏదైనా వస్తువు ఉండినా కూడా మనం నిద్రపోతా ఉండినట్లయితే ఆ వస్తువును గమనించలేము, శబ్దాన్ని వినలేము, అట్లాగే వాసనను కూడా చూడలేము. మళ్ళీ ఎప్పుడైతే వెలుతురు ఇక్కడ ఈ ప్రాంతంలో పడుతుందో ఈ వెలుతురు లోపల పోయి మనోన్మణి మీద పడినప్పుడు మళ్ళీ అది మెయిన్ స్విచ్ని ఆన్ చేస్తుంది. అప్పుడు ఇవన్నీ ఫంక్షన్లోకి వస్తాయి. కాబట్టి ఇవన్నీ పనిచేసేటివి కాదు, పని చేయించి వెనకుండి పని చేయించేది ఎవరంటే ఆ అహం లేక పరమాత్మ, లేక పరమాత్మ యొక్క శక్తి మాత్రమే పనిచేస్తుంది తప్ప ఇవన్నీ పైకి చూడడానికి పనిచేస్తున్నట్టు కనిపిస్తాయి, కాళ్ళు పరిగెత్తున్నట్టు కనిపిస్తాయి, చేతులు కాలుతున్నట్టు కనిపిస్తాయి. కానీ వీటన్నిటికి అవసరమైన శక్తి ఎక్కడ ఉందంటే ఇవి కేవలం ఆ విద్యుత్ శక్తిని వెలుతురుగా మార్చగలిగింది మాత్రమే, వెలిగేది మాత్రం ఇది కాదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కిపోయి పరిశీలన చేద్దాం. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఈ మనసే ప్రధానమైనది, ఈ బుద్ధి, చిత్తము దీంట్లో
భాగాలు మాత్రమే కాబట్టి వీటిని పక్కకు పెట్టి మనం పరిశీలించినట్లయితే 9 అవరోధాలు మనం దాటాల్సినటువంటి అవసరం లేదు. 7 అవరోధాలు దాటితే చాలు అన్నారు. వీటిని సప్త ద్వారాలు లేక 7 ద్వారాలు అంటారు. కాబట్టి 9 నుంచి నంబర్ 7 దగ్గరికి తగ్గిపోయింది. ఈ రెండు ఉపనిషత్తులు చెప్పబడినటువంటి అక్కడికి చేరుకునేటువంటి మార్గం. చేరాల్సిన డెస్టినేషన్ మాత్రం ఇది. ఆ 0 దగ్గరికి మనం చేరుకోవాలి. మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే 7 రకాలు కాదు అవరోధాలు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకు 5 రకాలైనటువంటి అవరోధాలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని పంచకోశాలు అని చెప్పి పిలుస్తారు. కోశము అంటే వర అని చెప్పి అర్థం. మనము ఒక పిడిపాకు మన దగ్గర కనుక ఉండినట్లయితే దాన్ని ఇక్కడ పక్కన పెట్టుకుంటాం, కానీ అది పొరపాటున మనం వంగినప్పుడు మనకు గుచ్చుకునే అవకాశం ఉంది. అందుకని కరెక్ట్గా బాకు ఆకారంలోనే ఒక చిన్న లెదర్ తోటి ఒక సంచిని తయారు చేసి దాంట్లో ఉంచుకుంటాం. లేదా పోలీసు వాళ్ళు రివాల్వర్ ఉంచుకోవాల్సి వచ్చినట్లయితే ఇక్కడ పక్కన దొప్పుకొని పోరు. దాన్ని ఉంచడం కోసం రివాల్వర్ కోసం ఒక వర ఉంటుంది. కరెక్ట్గా రివాల్వర్ ఎటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుందో దాని పైన ఉండే సంచి కూడా అటువంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఆ పైన ఉండే సంచినే కోశము అని చెప్పాడు. మనము 5 కోశాల లోపల ఒక సంచి లోపల ఇంకొక సంచి, ఇంకొక సంచి లోపల ఇంకొక సంచి, ఈ 5 సంచుల లోపల ఉన్నాము. నిజమైన పరమాత్మ లేక నిజమైన నేను ఈ 5 సంచుల లోపల ఉంది. కాబట్టి ఈ సంచులను క్రమంగా తొలగించుకుంటూ పోతే చాలు అని చెప్పేది మరొక ఉపనిషత్తు. అదేం చెప్తుందంటే మనము ఉపయోగించే భూమి, నీరు, అగ్ని ఇవి అన్నమయ కోశం. ఈ భూమి నుంచి వచ్చినటువంటి ఆహార పదార్థాలే మనం ఉపయోగిస్తాం. ఈ భూమి నుంచి వచ్చిన నీటిని ఉపయోగిస్తాం. మనకు జీర్ణాశయంలో జఠరాగ్ని అనేది ఉండబట్టే అదంతా కూడా డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అనేది రక్తంలోకి గ్లూకోజ్గా ప్రవహించి ప్రతి శరీర కణాన్ని చేరుతుంది. అక్కడ అగ్ని ఉంది కాబట్టి మళ్ళీ అది మంట పుడుతుంది. వాయు ద్వారా వచ్చిన ఆక్సిజన్ స్వీకరించి అక్కడ ఉండి అక్కడ మండడం వల్ల ఆ కణజాలం మనకు పనిచేయడం మొదలు పెడతా ఉంటుంది. అట్లా మనం ఉపయోగించే ఈ మూడిటి యొక్క సమ్మేళనమే అన్నమయ కోశం. ఇది బయట ఉండేటువంటి పెద్ద సంచి. దాని లోపల ఇంకొక సంచి ఉంది. వాయువు ఆకాశం కలిపినట్లయితే వచ్చేది ప్రాణమయ కోశం. వాయువు లేకపోయినట్లయితే మనకు ఈ జీర్ణ ప్రక్రియ జరగదు, ఆక్సిజన్ రాదు, ప్రతి కణానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. అది కాలిన తర్వాత అక్కడి నుంచి కార్బన్ డైఆక్సైడ్ తిరిగి బయటికి పోదు. కాబట్టి నిరంతరం ఆక్సిజన్ లోపలికి పంపించడం, బయటికి పంపించడం అని చేయకపోతే ఈ అన్నమయ కోశం జీవించి ఉండాలి. అయితే ఈ వాయువు అనేది లోపలికి పోయి బయటికి రావాలంటే ఇక్కడ ఖాళీ ఉండాలి, కొంచెం ఉండడానికి అవకాశం ఉండాలి. అట్లా కాకుండా నిండా కనుక ఉండినట్లయితే మనకు ఉండేటువంటి ఉదర వితానము లోపల కిందికి లాగబడదు. అది కిందికి లాగబడకపోతే ఊపిరితిత్తులు తెచ్చుకోవు, గాలి లోపలికి రాదు. కాబట్టి ఉండడానికి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఈ రెండు కలిపి ప్రాణమయ కోశం. ఈ పెద్ద సంచిలో ఉండే దాన్ని ఆనుకొని ఉండే చిన్న సంచి ఇది అంటారు. దాని లోపల ఉండేది మనోమయ కోశం. ఎప్పుడు ఆకలేస్తుంది, ఎప్పుడు తినాలి, ఏం తినాలి, ఏది అందుబాటులో ఉంది అని ఆలోచించి కార్యరూపంలో ధరించడం కోసం ఉపయోగపడేది మనోమయ కోశం. అయితే కార్యరూపాన్ని ధరించేటప్పుడు అది మంచిగా చెడ్డదా, దొంగతనం చేయొచ్చునా చేయకూడదు, ఆకలేసినా అని చెప్పేది జ్ఞానమయ కోశం లేక బుద్ధిమయ కోశం. ఈ పెద్ద కోశంలో చిన్న కోశం, చిన్న కోశంలో ఇంకొక చిన్న కోశం, ఆ చిన్న కోశంలో ఇంకొక చిన్న కోశం, చిట్ట చివరి కోశం ఏమిటంటే అది అహంకారం లేక ఆనందమయ కోశం. ఈ కోశాలన్నిటి కూడా చిట్ట చివరి పరమావధి ఏమిటంటే మనకు సంతోషాన్ని కలిగించడం. ఆ సంతోషం ఎక్కడ కలుగుతుందంటే ఈ ఆనందమయ కోశంలో మనకు కలుగుతుంది. కాబట్టి ఆనందమయ కోశాన్ని దగ్గరికి చేరుకోవాలి అంటారు కొందరు. కానీ ఆనందమయ కోశం అనేది కూడా ఒక కోశమే. అది ఆనందం మాత్రం కాదు, దాని లోపల ఉండేది ఆనందం. ఇది బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందానికి పైన ఉండే పొర ఆనందమయ కోశం, దానికి పైన ఉండే పొర జ్ఞానమయ కోశం, దానికి పైన ఉండేది పొర మనోమయ కోశం, దానికి పైన ఉండేది ప్రాణమయ కోశం, దానిపైన చిట్ట చివరిగా ఉండేది అన్నమయ కోశం. కాబట్టి క్రమక్రమంగా మనము ఈ కోశాలని అధిరోహిస్తూ బయటికి దాటుకుంటూ పోవడం అంటే కోశాన్ని ఒలిచి పక్కకు పారేయడం కాదు. మనం తీసుకునేటువంటి భూమిలో లేక ఆహారంలో ఎటువంటి దోషాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. నీటిలో ఎటువంటి దోషాలు ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అట్లాగే అగ్నిలో ఎటువంటి దోషాలు ఉన్నాయో
అగ్నిలో దోషం ఏముంటుందంటే కొంతమంది ఆకలి కాకుండానే బలవంతంగా తింటారు. కరకరమని జఠరాగ్ని మండినప్పుడు మాత్రమే తింటే అది సక్రమంగా జీర్ణమవుతుంది తప్ప, ఆకలి కాకపోయినా తిన్నట్లయితే అది నిరుపయోగం అవుతుంది. వెనకటికి ఒక తండ్రి గారు తన కొడుకులిద్దరికీ ఆస్తి పంచిచ్చిన తర్వాత ఒరేయ్! రుచికరంగా తినడం అలవాటు చేసుకోరా అని చెప్పినాడు. ఒక అబ్బాయి ఏమో చిన్న అబ్బాయి రుచికరంగా తినాలి కాబట్టి రోజు చికెన్ బిర్యానీలు, మటన్ బిర్యానీలు చేసుకొని తింటున్నాడు. కానీ అతని ఆరోగ్యం ఏం బాగలేదు. రెండో అబ్బాయి బాగా పొలంలో కష్టించి పని చేస్తున్నాడు. అతను ఆరోగ్యంగా ఉన్నాడు. ఒకరోజు వీళ్ళిద్దరు కలుసుకుంటే, "ఒరేయ్! మా నాన్నేమిట్రా ఇట్లా చెప్పినాడు. రుచికరంగా తినమంటే నేను రుచికరంగా తింటే నాకు జబ్బు చేసి కదలలేని స్థితిలో ఉన్నాను. నువ్వేమి హ్యాపీగా ఉన్నావు అసలు కారణం ఏంటి?" అని అడిగినాడంట. అప్పుడు రెండో అతను చెప్పినాడు, "రుచికరంగా తినడం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నీకు గడ్డి పెట్టినా కూడా రుచికరంగా ఉంటుంది. ఆకలి లేనప్పుడు నువ్వు పంచభక్ష పరమాణాలు పెట్టినా అది రుచికరంగా ఉండవు. కాబట్టి కష్టపడి పని చేసిన తర్వాత మాత్రమే నువ్వు తినాలని చెప్పి అర్థము. కాబట్టి వీటి వెనక ఉండే తాత్విక భావాలను జాగ్రత్తగా అర్థం చేసుకొని, వీలైనంత వరకు ఆర్గానిక్ ఫుడ్స్ మాత్రమే తీసుకుంటూ, వీలైనంత వరకు ప్రకృతితో సమీపంగా ఉండేటువంటి ఆకుకూరలు, పండ్లు ఇట్లాంటివి మాత్రమే తీసుకుంటూ, వీలైనంత వరకు వంట లేకుండా, వీలైనంత వరకు పచ్చిగా ఉండేటివి. ఒకవేళ వంట చేయాల్సి వచ్చినా కూడా విపరీతంగా వేడి చేయకుండా, అది క్యాన్సర్ కారకం. విపరీతంగా వేడి చేయకుండా తినేటువంటి దాన్ని చేసినట్లయితే మెల్లిమెల్లిగా ఈ అన్నమయ కోశం శుద్ధి చేయబడి నెక్స్ట్ కోశంలోకి మనం ప్రయాణం చేస్తాం. కాబట్టి ఈ 5 కోశాలు గనక దాటినట్లయితే మనం ఆ ఆనందాన్ని చేరుకోవచ్చు అని చెప్పేది ఒక ఉపనిషత్తు యొక్క సారం. ఇక్కడ 9-7కి వచ్చినాం, 7-5కి వచ్చినాం. ఇంత దూరం కూడా ఆలోచన లేదండి, అవసరం లేదండి. చాలా సులభంగా మనం ఆ పరమాత్మను చేరుకోవచ్చు. 3 శరీరాలుగా గనక భావించినట్లయితే అని చెప్పి ఇంకొక ఉపనిషత్తు మనకు పేర్కొంటుంది. అదేం చెప్తుంది? మనకుండేటువంటి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కలిపి ఇవన్నీ కూడా స్థూలమైనటువంటివి. కంటికి కనిపించేటువంటివి. వీటితోటే మన శరీరం తయారు చేయబడింది. కాబట్టి ఈ 5 కలిపి స్థూల శరీరం. కనపడకుండా ఉండేటువంటి లోపల ఉండేటువంటివి ఇలాగ ఈ శరీరం నడిపించేది మనసు, బుద్ధి, చిత్తము ఇవి సూక్ష్మ శరీరం. ఆ పైన ఉండే అహంకారం అనేది కారణ శరీరం. ఇది కూడా సూక్ష్మమే. కానీ దీన్ని అహంకారం ఎందుకు అన్నామంటే అప్పుడప్పుడు విద్యుత్ శక్తి ద్వారా తను వెలుగుతున్నప్పటికే నేనే వెలుతురిస్తున్నాను ప్రపంచానికి అనేటువంటి అహంకారం లేక కారం ఎక్కువ అవుతుంది. కాబట్టి అహంకారానికి కారం కనుక కలిపినట్లయితే నేనే గొప్పవాడిని అనుకున్నట్టయితే అహంకారం. ఈ అహంకారం వల్లనే మనకు మిగిలిన 2 శరీరాలు ఈ జన్మలో ఏర్పడినాయి. అందుకే దీన్ని కారణ శరీరము అని చెప్పి అంటాం. మనం చనిపోయినప్పుడు ఈ స్థూల శరీరాన్ని వదిలిపెడతాము. కానీ ఈ సూక్ష్మ శరీరం, కారణ శరీరం దాంట్లో ఉండే నిశ్శరీరి అంటే పరమాత్మ ఇవి అజాతదంగా ఉంటాయి. ఇవి కంటిన్యూస్ గా మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి స్థూల శరీరం ఏర్పడడానికి, సూక్ష్మ శరీరం ఏర్పడడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఇది. నేను చేస్తున్నాను, పరమాత్మ కాదు. నేను వేరే, పరమాత్మ వేరే. నా వల్లనే గొప్ప పనులు చేతనైతనని చెప్పి అహంకారమే దీనికంతా కూడా కారణం. ఈ అహంకారం ఎప్పుడైతే నిర్మూలనం అవుతుందో మిగిలినవన్నీ ఆటోమేటిక్ గా తెగిపోతాయి. ఒక చైన్‌కి పైన ఉండేటువంటి లింక్ అహంకారం. కింద అనేక లింకులు ఉన్నాయి. కానీ కింద లింకులు తొలగించుకుంటూ వచ్చే బదులు పై లింక్ ఒక్కదాన్ని కనుక తీసేస్తే మొత్తం గొలుసు కింద పడిపోతుంది. ముఖ్యంగా అహంకారాన్ని వదిలించుకోవడమే ప్రతి భక్తుడు చేయాల్సిన పని. అసలు ఎప్పుడు భక్తుడు అంటే సేవ చేసేవాడు. మెట్లు తుడుస్తారు కొంతమంది. ఇక కొంతమంది భక్తుల యొక్క చెప్పులు తుడుస్తారు. ఇవన్నీ ఎందుకోసం చేస్తారు? తమలో ఉండే అహంకారం నశించిపోవడం కోసం. సేవ చేయడం ద్వారా మాత్రమే అహంకారం నశిస్తుంది. ఈ సేవ చేయడాన్నే మనం నిష్కామ కర్మ అంటాం. కాబట్టి నిష్కామ కర్మ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ అహంకారాన్ని చంపేయడం. అసలు రూట్‌ని గనక తీసేస్తే మొత్తం చెట్టంతా కూడా ఎండిపోతుందని చెప్పి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ సేవా మార్గంలో మనం ఎప్పుడైతే నడుచుకుంటామో నేను గొప్పవాడిని కాదు, పరమాత్మనే నాతో చేయిస్తున్నాడనే సత్యాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, కాబట్టి చేయడం నా చేతిలో ఉంది, ఫలితం పరమాత్మ చేతిలో ఉంది. ఒక్కొక్కసారి చేయడం కూడా నా చేతిలో లేదు. ఆయన అనుజ్ఞ అయితేనే నేను చేయగలుగుతానని గ్రహించి ప్రతి పనిని పరమాత్మకు ఒక అంశంలో పరమాత్మకు సమర్పణ చేసి ఎప్పుడైతే చేస్తామో ఈ కారణ శరీరం మనకు నశిస్తుంది. ఈ 3 శరీరాల్లో ఇక్కడ ఉన్నది ఎటువంటి శరీరం లేదు, లేక నిశ్శరీరి అని చెప్పారు. ఇంకా కొంతమంది 3 రకాలకు కూడా దీన్ని వివరించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 రకాలుగా వివరిస్తే చాలు అని చెప్పి
ఉపనిషత్తులో మరొక భాగం మరొక చోట శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అదేంటంటే క్షర పురుషుడు, అక్షర పురుషుడు. ఆ పైన ఉండేది అక్షర పరబ్రహ్మ. క్షర పురుషుడు అంటే క్షర అంటే నశించిపోయేది, అక్షరము అంటే నశించనిది. క్షర పురుషుడు అంటే ఈ పాంచభౌతికమైన దేహం. మనం చనిపోయినాడని చెప్పినప్పుడు ఈ క్షర పురుషుడే బయటికి పోతాడు. కానీ లోపల ఈ మనసు, బుద్ధి, అహంకారం అట్లాగే ఉంటాయి. దీన్ని అక్షర పురుషుడు అంటారు. ఇది కూడా పురుషుడే. పురుషుడు అనే మాటకు అర్థం ఏంటంటే ఈ దేహం అనేటువంటి ఒక పురంలో, ఈ దేహం కావచ్చు, లేకపోతే ఇంకొక దేహం కావచ్చు, సూక్ష్మ దేహం కావచ్చు, ఒక పురంలోన ఎవరైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళు పురుషుడు. కాబట్టి ఇక్కడ వరకు మనం స్థూలంగా ఉండే ఈ శరీరం అనేటువంటి పురంలో నివసిస్తున్నాం, క్షర పురుషుడు. లోపల సూక్ష్మ శరీరంలో ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉన్నాయి. ఇవి అక్షర పురుషుడు. ఎందుకు అక్షర అన్నారంటే మనము చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి లేక ఇతర లోకానికి పోతాం. అవి అయిపోయిన తర్వాత మనం చేసుకున్న పాపుణ్యాల ప్రకారం తిరిగి జన్మిస్తుంటాం. అంటే మనము కారణం కాదు పరమాత్మ తెలుసుకునేంత వరకు ఇవి ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. అందుకని ఇవి అక్షరం. చాలా రోజుల పాటు ఉంటాయి కాబట్టి ఇది అక్షరం. కానీ ఇక్కడ ఉండేది అక్షర పరబ్రహ్మ. ఆయన ఎప్పటికీ సృష్టి లేదు, ఆయనకు ఎప్పుడు తిరిగి జన్మించడు, ఆయన జన్మం లేదు, మరణం లేదు. ఆయన పరబ్రహ్మ, అంతటా కూడా వ్యాపించున్నాడు. ఒక శరీరానికి పరిమితమైన వాడు కాదు. కాబట్టి ఈ రెండు రకాలైన పురుషుల్ని జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే ముందు క్షర పురుషుణ్ణి శుద్ధి చేసుకొని తర్వాత అక్షర పురుషుణ్ణి కనుక శుద్ధి చేసుకున్నట్లయితే మనం పైన ఉండే అక్షర పరబ్రహ్మను చేరొచ్చు అని చెప్పి ఇంకొక అధ్యాయంలో శ్రీకృష్ణుడు వివరిస్తాడు. రెండు రకాలైన తేడాలు కూడా అవసరం లేదు, కేవలం ఒకే ఒక తేడాతో దాన్ని గమనించవచ్చు అని చెప్పేది మరొక ఉపనిషత్తు మనకు వివరిస్తుంది. అదేంటంటే మనం ఏవైతే 9 అడ్డంకులు అనుకుంటున్నామో, భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, మనసు, బుద్ధి, చిత్తం అనే అహంకారం అంటే సూక్ష్మ భూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి ఒకే ఒక పేరుతో పిలుస్తారు. అది జడము. ఇందాకే చెప్పినట్టుగా మన మీద మన చేతు కాళ్ళు కలుపుతున్నాం అని చెప్పి అనుకుంటున్నాం, లేక మన మీద గొప్ప గొప్ప ఆలోచనలు చేస్తున్నాం అని చెప్పి అనుకుంటాం. కానీ నిజానికి వీటన్నిటికీ ఈ హృదయం నుంచి శక్తి కనుక సప్లై కాకపోతే రాత్రిపూట జరిగేది అదే. మెయిన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అసలు పనిచేయవు, పక్కన నిశ్శబ్దగా పడిపోతాయి. అవేం పనిచేయవు. కేవలం ఊపిరితిత్తులు, కాలేయము కొన్ని మాత్రమే పనిచేస్తూ ఉంటాయి తప్ప మిగిలినవన్నీ నిద్రాణం అయిపోతాయి. ఎందుకంటే వాటి సప్లై అంతా కూడా డిస్కనెక్ట్ చేసేసినారు కాబట్టి ఇవన్నీ స్వతంత్రంగా బతికేటివి ఏమీ కాదు. ఇవన్నీ కూడా జడము. ఒక్క పరమాత్మ అనే విద్యుత్ శక్తే చైతన్యం. అది ఇవ్వబట్టే ఈ జడ పదార్థం అంతా, ఈ శరీరం అంతా ఆలోచిస్తుంది, పరిగెత్తుంది, చేయగలుగుతుంది. కాబట్టి ఇది చైతన్యము, ఇది జడమని గ్రహించి జడాల్ని పక్కకు పెట్టడం మొదలుపెట్టి చైతన్యాన్ని కనుక వెతుకున్నట్లయితే ఆ ఒక్కదాన్ని పట్టుకుంటే చాలు నువ్వు పరమాత్మను చేరొచ్చు అని చెప్పేది మరొక ఉపనిషత్తు. ఇంకొక ఉపనిషత్తు మామూలు వాళ్ళకి, రైతులకు అర్థం కావడం కోసం ఈ 9 కలిపి క్షేత్రము లేక భూమి, ఆ పైన ఉండేది విత్తనము లేక క్షేత్రజ్ఞుడు అని చెప్తుంది. ఎందుకంటే రైతుకు అర్థం కావడానికి సులభమైన పద్ధతి. మనకు పొలంలో పంట కావాలనుకున్నట్లయితే విత్తనాలు వేయాలి. కానీ విత్తనాలు వేసినంత మాత్రాన అది మంచి నేల అయి ఉండాలి, మంచి నీరు అయి ఉండాలి, తగిన టెంపరేచర్ ఉండాలి, తగిన వాయువు ఉండాలి, తగినది పెరగడం కోసం అవకాశం ఉండాలి. దానికి అవసరమైనటువంటి పరికరాలు సమకూర్చే మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ మనకు ఉంటేనే అది బయటకు వస్తుంది తప్ప దానంతట తను రాలేదు. కాబట్టి పరమాత్మ అనేది విత్తనము. ఆ విత్తనం మొలకెత్తేది ఈ క్షేత్రంలో. అది బాగా మొలకెత్తాలా లేదా, పరమాత్మ స్వరూపం నీకు తెలాలా లేదా అనేది నువ్వు చేసే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా నువ్వు పరమాత్మను తెలుసుకోవడం కోసం పరమాత్మ నీకు ఇచ్చిన సాధనాలు మాత్రమే. కానీ ఈ సాధనాల్ని పరమాత్మను తెలుసుకోవడానికి బదులు నువ్వేం చేస్తున్నావు అంటే ప్రపంచంలో సంతోషాలు అనుభవించడం కోసం, తాత్కాలిక సుఖాలు అనుభవించడం కోసం వాడుతున్నాం. వాటిని పక్కకు పెట్టి పరమాత్మను ఎత్తడం మొదలుపెట్టు అని చెప్పి ఒక ఉపనిషత్తు. చివరగా మరొక ఉపనిషత్తు ఏం చెప్తుంటే సింపుల్ గా ఇవన్నీ కలిపి ప్రకృతి, ఆయన ఒక్కడు మాత్రమే పురుషుడు. ప్రపంచంలో ఒకే ఒక పురుషుడు ఉన్నాడు, ఇద్దరు లేరు. ఒకసారి భక్త మీరాబాయి ఆ దేశాన్ని వెళ్ళే రాజు యొక్క దర్శనాన్ని కోరింది. అంటే వాళ్ళ మఠానికి, ఆశ్రమానికి ఏదో అడుగుదామని.
అప్పుడు ఆ మహారాజు అన్నాడంట, నేను స్త్రీలను చూసే అలవాటు లేదండి. అసలు స్త్రీలను నేను ఎప్పుడు చూడను అని చెప్పి పంపించాడంట. అప్పుడు మీరాబాయి మళ్ళీ ఏం చెప్పి పంపించిందంట, నాకు తెలిసి ప్రపంచంలో ఒకే ఒక పురుషుడున్నాడు. నాకిప్పుడు సంతోషమైన ఇంకొక పురుషుడు కూడా ఉన్నాడని చెప్పి నాకు ఇప్పుడే తెలిసిందన్నాడు. ఈ వార్త రాజుకి చేరగానే అసలు సంగతి తెలిసింది. పురుషుడు అని పిలువబడేది ఒక పరమాత్మ మాత్రమే. నేను పైకి శరీరాకృతి ప్రకారం పురుషుడిని, కానీ నా లోపల అసలైన పురుషుడు ఇక్కడ ఉన్నాడు. నా భార్య స్త్రీ, కానీ ఆమె లోపల కూడా ఇక్కడ పురుషుడు ఉన్నాడు. కాబట్టి ఈ పై శరీరం అంతా కూడా స్త్రీనే, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, లోపల ఉండే పరమాత్మ మాత్రం పురుషుడు. అదొక్కటే ఉండేది. అది ఉండబట్టే ఈ ప్రకృతితో నడుస్తుంది, ఈ శరీరం అంతా కూడా నడుస్తుంది, ప్రపంచం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఇదంతా ప్రకృతి అని గ్రహించి ఆ ఒక్క పురుషుని ఎత్తుకోవడం కోసం, అంటే ప్రకృతిని క్రమక్రమంగా శుద్ధి చేసుకుంటూ వచ్చినట్లయితే ఆ ప్రకృతిలోని బయట కానీ లోపల కానీ ఉండేటువంటి పురుషుని తెలుసుకోవడానికి సాధ్యం అవుతుందని చెప్పంటారు. ఇది పురుషుడు అన్నప్పుడు ప్రకృతికి మరొక పేరు ఏమిటంటే స్త్రీ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా నేను మగవాణైనప్పటికీ నా పైనుండే శరీరం అంతా కూడా స్త్రీ అని చెప్పారు. అయితే ఇక్కడ స్త్రీ అంటే ఆడవాళ్ళు అనే మాటలో అర్థంతో ఇక్కడ స్త్రీ అనే పదాన్ని ఉపయోగించలేదు. ఈ ప్రకృతి లేక ఈ మాయ అనేది 3 కారణాలతోటి ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటుంది. లేక 3 గుణాలను ఆధారం చేసుకొని నడిపిస్తుంది. అది సత్వగుణము, రజోగుణము, తమో గుణం. ఈ 3 గుణాల యొక్క కలయికనే స్త్రీ అనేటువంటి అక్షరం ఏర్పడడానికి కారణం. సత్వగుణంలో ఉండే సా ఉంది, ఇక్కడ రకారం కింద ఉంది, తమో గుణం కింద ఒత్తుగా ఉంది. కాబట్టి సత్వ రజో తమో గుణాలు కలిపినట్లయితే స్త్రీ అనేటువంటి అక్షరం ఏర్పడుతుంది. కాబట్టి ఇది స్త్రీ అయితే ఇది పురుషుడు, ఇది ప్రకృతి అయితే పురుషుడు, ఇది మాయ అయితే అది పురుషుడు. కాబట్టి ఈ మాయని అధిగమించి, ఈ ప్రకృతిని అధిగమించి, ఈ స్త్రీని అధిగమించి నువ్వు ఎప్పుడైతే అవతల చేరుకుంటావో పురుషుని చేరు. అధిగమించి అంటే వీటి పక్కన పెట్టని మాత్రం అర్థం కాదు. వీటిలో ఉండేటువంటి మలినాలను శుభ్రం చేసుకుంటా వచ్చినట్లయితే మనం క్రమక్రమంగా అవతలకు పోగలుగుతాం. ఇట్లా చేయడం కోసం నిరంతరం ఆయన ధ్యానం చేయడం ఒక్కటే ముఖ్యమైన మార్గం. ఈ మలినాన్ని ఎట్లా తొలగించుకోవాలంటే వీలైనంత వరకు పరమాత్మ మీద మాత్రమే దృష్టిని ఉంచడం, ఇక ఇతరత్ర దృష్టి చెదరకుండా చేయడమే మనం చేయాల్సిన మార్గం. ఆ మార్గాన్ని ఎట్లా చేస్తామన్న సంగతి రేపటి క్లాసులో మనం తెలుసుకుందాం. ఇంకొక 10 నిమిషాల టైం ఉంది. సందేహాలు ఉంటే